వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలకు ఆ పార్టీ అధిష్టానం విప్ జారీ చేసింది. కాంగ్రెస్ చీఫ్ విప్ సురేష్ ఎంపీలకు 3-లైన్ విప్ జారీ చేశారు. లోక్సభలోని కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సభ వాయిదా పడే వరకు సభ్యులంతా తప్పకుండా అందుబాటులో ఉండాలని సూచించారు. లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఓటింగ్ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ విప్ జారీ చేసింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రేపు లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉన్నందున కాంగ్రెస్ ఆ పార్టీ అధిష్టానం విప్ జారీ చేసింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, కాంగ్రెస్ ఎంపీలకు 3-లైన్ విప్ జారీ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. విప్ జారీ చేస్తున్నట్లు చీఫ్ విప్ కాంగ్రెస్ చీఫ్ లోక్సభ చీఫ్ విప్ ఎవరైతే ఉన్నారో కె సురేష్ లేఖను విడుదల చేశారు. లోక్సభలోని కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా రేపు ఉదయం 11 గంటల నుంచి కూడా అందరూ అందుబాటులో ఉండాలంటూ కూడా వారికి సూచించారు. సభ వాయిదా పడే వరకు, అయితే రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్సభ సమావేశాలు ముగిసే వరకు కూడా సభలోనే ఉండాలంటూ కూడా విప్ జారీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా విప్ ను ధిక్కరించి ఆదేశాలను ధిక్కరించి సభకు రాకుండా బయట ఏమైనా వేరే వారితో మాట్లాడడం కానీ సభను దొమ్మ కొట్టి వేరే కారణాలు చూపించి సభకు దూరంగా ఉండడం కానీ చేస్తాం, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం తెలియజేసింది. అంటే రేపు లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఓటింగ్ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ 3-లైన్ విప్ జారీ చేసినట్లు కూడా మనకు సమాచారం తగ్గుతుంది. అంటే రేపు లోక్సభ స్పీకర్ సంబంధించి ఎన్నిక ఉంది. రేపు ఉదయం 11 గంటలకు సంబంధించి ఈ 11 గంటలకు లోక్సభ సమావేశాలు ప్రారంభమవుతాయి. తర్వాత ఓటింగ్ ప్రక్రియ అనేది ఉండబోతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు బలం అనేది తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ డిప్యూటీ స్పీకర్ పదవి అనేది తమకు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఆ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడానికి బీజేపీ విముఖత వ్యక్తం చేసింది. అంటే లోక్సభ స్పీకర్ మీకు ఇస్తే కనుక, అంటే బీజేపీకి లోక్సభ స్పీకర్ పదవి ఇస్తే డిప్యూటీ స్పీకర్ పదవి కాంగ్రెస్ కు, అంటే ఇండియా కూటమికి సంబంధించిన నేతలకు ఇవ్వాలనేది ప్రధానంగా వారు డిమాండ్ ఇచ్చారు. మల్లికార్జున ఖర్గే కానీ, రాహుల్ గాంధీ, ఇటు కేసీ వేణుగోపాల్, ఇటు ఇండియా కూటమి బ్లాక్ కు సంబంధించిన నేతలు ఒక డిమాండ్ ఉంచిన నేపథ్యంలో ఆలోచించి చెప్తామని చెప్పారు. కానీ మాకు ఫోన్ రాలేదు అనేది ప్రధానంగా వారు బీజేపీపై ఒక ఆరోపణ అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఫైనల్ గా ఫైట్ అనేది అనివార్యమైంది. లోక్సభ స్పీకర్ సంబంధించి ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు ఈ ఎన్నిక ప్రక్రియ, లోక్సభ స్థానిక ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలందరూ, మరొక ఇండియా బ్లాక్ కు సంబంధించిన నేతలందరూ కూడా రేపు సభకు హాజరు కాబోతున్నారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఎటువంటి కారణాలు చెప్పకుండా లోక్సభ సమావేశాలకు హాజరు కావాలి, ఎన్నిక ప్రక్రియలో పాల్గొనాలి అనేది ప్రధానంగా 3-లైన్ విప్ జారీ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాధిక, థ్యాంక్ యూ శివ.